మనోజ్ విషయంలో బాలు షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. అయితే పెళ్లి చేసుకుని అప్పు తీర్చకుండా హ్యాపీగా సెటిల్ అయిపోదామని మనోజ్ ప్లాన్ చేస్తుంటాడు. మనోజ్కి సహకారంగా ప్రభావతి కూడా. అయితే ఆ ప్లాన్ తిప్పికొట్టడం కోసం బాలు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటి అంటే పెళ్లి చూపులు జరిగిన, పెళ్లి కుదిరిన, పెళ్లి పీటల మీద కనీసం ఒక్కరోజు ముందైనా, ఒక్క గంట ముందైనా సరే ఆ పెళ్లి కూతురికి ఈ మనోజ్ ఎలాంటి వాడు అనే విషయాన్ని నేను చెప్తాను అని చెప్పేసి బాలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడు. అంటే బాలు ఉద్దేశం ఏంటి అంటే మొత్తం వాళ్ళ తండ్రి కష్టార్జితం అంతా కూడా నాశనం చేసి తిని మాత్రం చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని టక్కు టై వేసుకుని బయటకు వెళ్తున్నాడని, అలా బయటకు వెళ్ళి అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రభావతితోనూ అలాగే కుటుంబ సభ్యులతోనూ అంటే అప్పుడు ప్రభావతి ఏమంటుందంటే, ఒరే వాడు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అంటే, పెళ్లి గురించి పక్కన పెట్టే, అసలు నేను ఇప్పుడు వాడి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నానని, ఖచ్చితంగా పెళ్లి కూతురికి వీడి నిజస్వరూపం బయట పెడతాను అని చెప్పేసి చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. మరి రోహిణి ఈ విషయం తెలుసుకున్నాక మనోజ్ని ఏమంటుందో చూడాలి.